హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చెంచలమ్మ ఇచ్చిన షాక్తో బయటపడ్డ కౌశిక్ నిజ స్వరూపం. చంటి సింధూర పెళ్లి జరిపించి విజయమ్మ ముందు గుండె పగిలే నిజాన్ని బయట పెట్టిన కేశవ్. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక చెంచలమ్మ అయితే సింధూర చేతిలో ఉన్న గన్నేరు పప్పునైతే చూసేస్తుంది. ఏంటి, సింధూర చేతిలో గన్నేరు పప్ప? అసలు ఏం జరుగుతుంది? సింధూర ఎందుకు ఇలాంటి ప్రయత్నం చేస్తుంది? అసలు తనకి ఈ పెళ్ళి ఇష్టం లేదా? అసలు ఏమైంది అంటూ ఇక చెంచలమ్మ అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఇక చంటి పెళ్లి గుర్తుకు వచ్చిన సత్యవతమ్మ అయితే ఇక స్పృహలోకి వస్తుంది. వెంటనే హాస్పిటల్ నుంచి బయటికి వచ్చేస్తుంది. ఎలాగైనా నేను నా కొడుకు కోడల్ని కలుసుకోవాలి, నా కోడలికి పెళ్లి జరగకుండా చూడాలి అంటూ సత్యవతమ్మ అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో కేశవ్ అయితే సత్యవతమ్మ కోసం వస్తూ ఉంటాడు. ఇక సత్యవతమ్మని చూసి, ఆగమ్మా, నా కొడుకు గురించి చెప్పు, నీకోసమే ఎన్ని రోజులుగానో ఎదురు చూస్తున్నాను, నా కొడుకు ఎవరో చెప్పు అంటూ ఇక కేశవ్ అంటూ ఉండగా, మీ కొడుకు గురించి ఎప్పుడు నేను వెళ్తున్నాను బాబుగారు, మీ కొడుకు జీవితానికి అన్యాయం జరుగుతుంది, మీ కొడుకు పెళ్లి చేసుకున్న భార్యకి మళ్ళీ పెళ్లి చేస్తున్నారు, వాడు తట్టుకోలేడు, ఆ అమ్మాయి చాలా మంచిది, చాలా అందంగా ఉంటుంది, అంతేకాకుండా మీ కొడుకుని ఎంతో ప్రాణంగా ప్రేమించింది, ఇప్పుడు అమ్మాయి మీ కొడుక్కి దూరం అవ్వబోతుంది అంటూ సత్యవతమ్మ అనగానే ఇంతలో ఇక కేశవ్ అయితే అడుగుతూ ఉంటాడు, ఎవరు నా కొడుకు జీవితానికి ఎవరు అన్యాయం చేస్తున్నారు? ఎవరైనా సరే నేను ఇప్పుడు ఆ పెళ్ళి ఆపి నా కోడల్ని కొడుకుని తీసుకొచ్చుకుంటాను అంటూ కేశవ్ అయితే చెప్తూ ఉంటాడు. మరొక వైపు చెంచలమ్మ అయితే పంతులు గారిని అడుగుతూ ఉంటుంది. పంతులు గారు, ముహూర్తానికి ఇంకా ఎంత సమయం ఉంది అంటూ చెంచలమ్మ అడిగేసరికి ఇంకా పావుగంట ఉందమ్మా అంటూ పంతులు గారు అయితే చెప్తూ ఉంటారు. ఇక ఆ మాటకి అందరూ కూడా షాకే చూస్తూ ఉంటారు. సరే కేశవ్, నాతో బయటికి రా, చంటి నువ్వు కూడా నాతో పాటు బయటికి రావాలి అంటూ చెంచలమ్మ అనగానే ఇక ఎవరికి కూడా ఏమీ అర్థం కాదు. ఇదేంటి, అసలు ఇప్పుడు ఈ సమయంలో ఇద్దరు బయటికి ఎందుకు అంటూ ఇక ఆలోచిస్తూ ఉంటారు. ఇక సింధూరకి కూడా ఏమీ అర్థం కాదు. ఇక చంచలమ్మ అయితే చంటిని కేశవ్ని అయితే బయటికి రమ్మనగానే ఇక ఇద్దరూ కూడా బయటికైతే వస్తారు. నేను ఇప్పుడు మీకు ఒక టెస్ట్ పెట్టబోతున్నాను, మీరు సింధూర కోసం ప్రాణం ఇవ్వగలరా అంటూ ఇక చంచలమ్మ అయితే అడుగుతూ ఉంటుంది. అదేంటి, సింధూర కోసం ప్రాణమేంటి, ఏమైనా ఇస్తాను అంటూ కేశవ్ అయితే చెప్తూ ఉంటాడు. సరే అయితే బసవా ఇలారా అంటూ ఇక బసవని అయితే పిలుస్తుంది చెంచలమ్మ. ఇక బసవ దగ్గరున్న కొరడా అయితే తీసుకుంటుంది. నువ్వు సింధూర కోసం ఏదైనా చేస్తాను అంటున్నావు కదా, నా చేతిలో కొరడా దెబ్బలు తినాలి అంటూ చెంచలమ్మ అయితే కౌశిక్తో అంటూ ఉంటుంది. ఇంతలో ఇక ధర్మయ్య అయితే అడుగుతూ ఉంటాడు, ఏంటమ్మా పెళ్లి ముహూర్తం ఇక 15 నిమిషాలు పెట్టుకుని ఇప్పుడు ఎందుకమ్మా ఇలా అడుగుతున్నారు అంటూ ధర్మయ్య అయితే అంటూ ఉండగా, నేను ఏం చేసినా సింధూర జీవితం కోసం ఆలోచించే చేస్తాను అని మీకు నమ్మకం ఉంది కదా ధర్మయ్య గారు, జరిగేదేంటో చూడండి అంటూ ఇక చెంచలమ్మ అయితే అంటూ ఉంటుంది. ఇంతలో ఇక ఈ మాటలు విన్న విజయమ్మకైతే ఏమీ అర్థం కాదు. అసలు చెంచలమ్మ ఏం చెయ్యబోతుంది, ఏం జరుగుతుంది, అసలు చెంచలమ్మ ఏ నిర్ణయం తీసుకుందో అర్థం కావడం లేదే. ఈ పెళ్ళి జరుగుతుందా, ఆగిపోతుందా, నేను గెలుస్తానా, చెంచలమ్మ గెలుస్తుందా, అసలు పెళ్లి కొడుకు గురించి చెంచలమ్మకి ఏదైనా తెలిసిందా అంటూ విజయమ్మ అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఇక కొరడా దెబ్బలు పడబోతూ ఉండగా ఇక కౌశిక్ అయితే ఒక్కసారిగా ఆగండి, నేను కొరడా దెబ్బలు తినడం ఏంటి, ఏదో పిల్లనిచ్చి పెళ్లి చేస్తాను అన్నారని వచ్చాను,
కానీ ఇప్పుడు నేను కొరడా దెబ్బలు తినాలి అంటే నా వల్ల కాదు అంటూ కౌశిక్ అయితే అంటూ ఉంటాడు. నీ వల్ల కాదు, ఎందుకంటే నువ్వు ఆస్తి కోసం ఇంట్లో అడుగు పెట్టావు, సింధూర జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నావు. నువ్వు ఒక మోసగాడువని నాకు తెలుసు. నీ గురించి మొత్తం నేను ఎంక్వైరీ చేశాను. నీలాంటి వాడికి నా కోడల్ని ఎలా ఇచ్చి పెళ్లి చేస్తాను అనుకున్నావు. తను నా కోడలే అయ్యుండొచ్చు, కానీ నా ప్రాణం అంటూ చెంచలమ్మ అయితే అనేసరికి ఇది విన్న ధర్మయ్య అయితే షాక్ అయిపోతాడు. ఇక ఇంతలో ఇక చంటినైతే అడుగుతూ ఉంటుంది. చంటి, నువ్వు సింధూర కోసము నీ ప్రాణాలు ఇవ్వడానికైనా ముందుకు వస్తావా, లేకపోతే నువ్వు కూడా వెనక్కి వెళ్ళిపోతావా అంటూ ఇక చెంచలమ్మ అడుగుతూ ఉండగా, అమ్మగారు, నేను మీ ఇంట్లో పని చేస్తున్నాను. అమ్మాయి గారి కోసమే కాదు, ఇంట్లో ఎవరి కోసమైనా నా ప్రాణాలు ఇవ్వడానికి వెనకాడను అంటూ ఇక చంటి అయితే చెప్తూ ఉంటాడు. నాకు తెలుసు నువ్వు మా కోసం ఏదైనా చేస్తావు అని, మా కోసం నీ ప్రాణాలైనా ఇస్తావు అని. అందుకనే నా కోడల్ని, నా ప్రాణానికి ప్రాణమైన నా కోడల్ని నీకిచ్చి పెళ్లి చేస్తున్నాను అంటూ ఇక చెంచలమ్మ అంటూ ఉండగా ఇంతలో ఇక ధర్మయ్య అయితే అంటూ ఉంటాడు. ఏంటమ్మగారు, ఇది నిజమేనా? మీరు చంటికిచ్చి పెళ్లి చేస్తారా అంటూ ధర్మయ్య అంటూ ఉండగా ఇంతలో ఇక విజయమ్మ అయితే బయటికి వస్తుంది. అనుకున్నాను అటు తిరిగి ఇటు తిరిగి నువ్వు పనివాడికే ఇచ్చి పెళ్లి చేస్తావు అని. నీ కోడల్ని పనివాడికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నావు అంటే నేనే గెలిచినట్టు కదా అంటూ ఇక విజయమ్మ అయితే అంటూ ఉంటుంది. మీరు గెలిచినట్టు కాదు, నా భార్య గెలిచినట్టు అంటూ ఇక కేశవ్ అయితే అంటూ ఉంటాడు. ఇక కేశవ్ అయితే సత్యవతమ్మనైతే తీసుకువస్తాడు. బాబుగారు, నా కొడుకు అని చెప్పాను కదా, వీడే మీ కొడుకు అంటూ సత్యవతమ్మ చెప్పగానే ఇక చెంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, మన కొడుక అంటూ ఇక అడుగుతూ ఉండగా ఇక కేశవ్ అయితే జరిగింది మొత్తం చెప్తాడు. చెంచలమ్మ అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇక ఈ విషయం అంతా విన్నా ధర్మయ్య భార్య కూడా ఎంతో ఆనందపడుతూ ఉంటారు. చెంచలమ్మ గారు, మీ కోడల్ని బయట ఇచ్చి పెళ్లి చేస్తున్నాను అని మీరు అనుకున్నారు, కానీ ఆ దేవుడు మళ్ళీ మీ కొడుక్కి ఇచ్చి పెళ్లి చేసేలా నిర్ణయించాడు. మీ కోడలు ఎక్కడికి వెళ్ళిపోదు అంటూ ధర్మయ్య అయితే చెప్తూ ఉండగా చెంచలమ్మ కూడా చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇక చంటి సింధూర పెళ్ళి అయితే జరిపిస్తాడు కేశవ. ఏంటి, మీ కొడుకు అని వంక పెడితే సరిపోతుందా? పెళ్లి జరిపించి మీ పరువు పోకుండా ఉండాలని ఇదంతా చేస్తున్నావు కదా అంటూ ఇక విజయమ్మ అడుగుతూ ఉంటుంది. నాకు అంత కర్మ పట్టలేదు. నా కొడుకుని చిన్నప్పుడే ఈ సత్యవతమ్మ గారు తీసుకువెళ్ళిపోయారు. నా భార్య ఈ విషయం తెలిసి తట్టుకోలేదని మీ కొడుకుని చెంచలమ్మ పక్కన పెట్టారు. ఈ రహస్యమే మీ నాన్నగారు నాకు చెప్పింది. మీ నాన్నగారు నాకు ఏదో రహస్యం చెప్పారు అని, అది ఎలాగైనా తెలుసుకోవాలని మీరు తాపత్రయపడ్డారు కదా, ఆ విషయమే ఇది అంటూ కేశవ్ అయితే చెప్పగానే ఇక విజయమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంతలో అక్కడికి ఇన్స్పెక్టర్ అయితే వస్తాడు. చెంచలమ్మ గారు, మీ కొడుకు చనిపోయాడని, అసలు ఆ దోషి ఎవరో పట్టుకోవాలని అన్నారు కదా, చనిపోయింది ఎవరి వల్లో కాదు, విజయమ్మ గారి వల్లే అంటూ ఇన్స్పెక్టర్ అయితే బయట పెట్టగానే ఏంటి, నా వల్ల చనిపోవడం ఏంటి అంటూ ఇక అడుగుతూ ఉంటుంది విజయమ్మ అయితే. అవునండి, ఆ రోజు మీరు పులిని చంపడానికి వెళ్ళారు అంట కదా, ఆ బుల్లెట్ అక్కడ ఉన్న కొండరాయికి తగిలి ఇక్కడ కార్తిక్కి తగిలింది. స్పాట్లోనే కార్తిక్ చనిపోయాడు. ఆ బుల్లెట్ మేము పరిశీలిస్తే మీ గన్లో ఉన్న బుల్లెట్ అది కూడా ఒకటే అని తేలింది అంటూ ఇక ఇన్స్పెక్టర్ కూడా చెప్తాడు. ఇక కేశవ్ అయితే అప్పుడు అంటూ ఉంటాడు, నీ కన్న కొడుకుని నీ చేతులారా నువ్వే చంపేసుకున్నావు. స్వార్థంతో కళ్ళు మూసుకుపోయి ఎవరిని ఏమంటున్నావో కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నావు. ఇప్పటి వరకు నీ నోటికొచ్చినట్టు మాట్లాడావు. ఇప్పుడు చెప్పు విజయమ్మ, అసలు తప్పెవరిది?
నీదా మాదా అంటూ ఇక కేశవ్ అయితే అంటూ ఉండగా తప్పంతా మా నాన్నది. నాకు పుట్టిన కొడుకుని చెంచినమ్మ దగ్గర ఇవ్వడం ఏంటి? మీ కొడుకు దూరం అయితే నా కొడుకుని నాకు దూరం చెయ్యడం ఏంటి? నాకు కడుపు కోత మిగిల్చడం ఏంటి? ఎందుకు నన్ను ఇలా బాధ పెట్టాలి? అంటే నా కొడుకు చనిపోయాడు అంటే నేను బాధపడనా అంటూ ఇక చెప్తూ ఉంటుంది విజయమ్మ అయితే. నీకు తెలియదు కదా, కవల పిల్లలు కాబట్టి నీకెలాగో తెలియదు, బాధపడవని ఇదంతా చేశారు తప్ప పెద్ద అయిన తప్పు లేదు అంటూ ఇక కేశవ్ అయితే గుండె పగిలే నిజాన్నే బయట పెడతాడు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.